బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు 55,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ రాజధాని నగరం అనుకున్నారు. ఫేజ్ 2లో ఒక 20,000 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రపోజల్ కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం కలిపి దాదాపుగా 2,30,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపైన కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దాదాపుగా ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 55,000 ఎకరాలు కాకుండా మరొక 1,80,000 ఎకరాలని మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనే దాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి గురించి పదే పదే చర్చ జరుగుతున్న సందర్భంలో ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ పైన మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్కి ఎక్స్టెన్షన్గా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందో ఆ 7 గ్రామాల్లో వాటికి సంబంధించినటువంటి 20,000 ఎకరాలు, 20,494 ఎకరాల భూముల్లో ఇందులో పల్నాడు జిల్లా నుంచి 4, గుంటూరు జిల్లా నుంచి 3 గ్రామాలు ఉన్నాయి. 2 చూస్తే మండలాల వారీగా చూస్తే 2 మండలాల్లో మాత్రమే ఉన్నటువంటి వీటిని అలాట్ చేసి 6 నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం యాజ్ పర్ దిస్ మ్యాప్, ఈ మ్యాప్ను ఒకసారి మనం చూస్తే కనుక ఇందులో కొంత గ్లిచెస్ వస్తున్నటువంటి ఇది ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే ఈ ఎల్లో లైన్గా కనిపిస్తున్నది అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి, ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తున్నంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధి. ఈ మొత్తం అంతా కూడా ఇది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉన్నది, ఇది వెస్ట్ బైపాస్ వదిలేసేయండి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఫేజ్ 2లో చేయబోతున్నటువంటి ప్రణాళిక ఇది. ఇప్పుడు ఒకసారి మీరు గమనించి చూస్తే ఇదే మ్యాప్ని మనం ఇంకొక పద్ధతిలో చూస్తే కనుక ఇది టోటల్గా పిక్చర్ అనమాట. ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుని ఒక సరిహద్దుగా, కృష్ణానదిని మరొక సరిహద్దుగా, అలానే తూర్పు వైపున నేషనల్ హైవేని మరొక సరిహద్దుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అంటే ఇటువైపు చూస్తే నేషనల్ హైవే 16 నంబర్ జాతీయ రహదారి, ఇటువైపు చూస్తేనేమో ఔటర్ రింగ్ రోడ్డు, ఇటువైపు చూస్తే కృష్ణానది. ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ షేప్ మొత్తాన్ని కూడా నగరంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. దీనిపైన ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటు గుంటూరు, ఇటు విజయవాడ నగరం ఈ పరిధిలో చూస్తే కనుక ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్తో కనెక్ట్ అవుతుంది. ఇటు పక్కన ఉన్నది గుంటూరు నగరంగా ఉంటుంది, అటు పక్కన ఉన్నది విజయవాడ నగరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే కృష్ణానదికి అవతల పక్క అమరావతి విస్తరణ అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. కేవలం కృష్ణా జిల్లాను పక్కన పెట్టేసి, ఉమ్మడి కృష్ణా జిల్లాని పక్కన పెట్టేసి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పుడున్న లెక్క ప్రకారం చూస్తే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ఈ రెండింటి పరిధిలోనే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వెళుతుంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన ఎగ్జాక్ట్ మ్యాప్ చూడాలనుకుంటే కనుక ఈ ఏరియా మొత్తాన్ని, ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది, ఇక్కడ వరకు ఇది మొత్తాన్ని గుంటూరు నగరం పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ ప్లేస్ని మినహాయించి చూస్తే ఈ మొత్తాన్ని కూడా మాస్టర్ ప్లాన్లో భాగం చేయబోతుంది. మొత్తం కలిపి చూస్తే 2,30,000 ఎకరాలు కాబోతోంది. ఇది మొత్తం ఈ ల్యాండ్ మొత్తం కూడా గతంలో తీసుకున్నది ఇప్పుడు ఆపరేషన్లో తీసుకుంటుంది, ఫేజ్ 2లో ఉన్నది మొత్తం కలిపి. దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోవాలని చెప్పని భావిస్తుంది, అది కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం చూస్తే 2,30,000 ఎకరాల భూమి కాబోతుంది. ఫేజ్ 2 ప్లాన్ విస్తరణ ప్రకారం చూస్తే కనుక మాస్టర్ ప్లాన్ ఫేజ్ 2 కింద నగర ప్రణాళిక పరిధిని భారీగా విస్తరించబోతుంది. దీనిలో 2,30,000 ఎకరాలు వస్తుంది. ఫేజ్ 2లో 20,494 ఎకరాలు తీసుకుని దీనికి తోడు చుట్టుపక్కల ఉన్నటువంటి 43 గ్రామాలను కూడా కలిపి మొత్తం సుమారుగా 1,77,000 ఎకరాలకి విస్తరించబోతుంది. అంటే ఇప్పుడు 1,77,000 ఎకరాల భూభాగం మొత్తం కూడా మాస్టర్ ప్లాన్లో భాగం కాబోతుంది. ఫేజ్ 1లో ఇందులో 53,000 ఎకరాలు ఆల్రెడీ కవర్ చేశారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉన్నటువంటిది, కోర్టులో కేసులు ఎదుర్కొని నానా కష్టాలు పడ్డారు కదా. సో ఆ మాస్టర్ ప్లాన్ పరిధి అంతా కూడా ఇందులో ఉంది. ఇదే 29 గ్రామాలు అనే ఒక న్యూసెన్స్ ప్రచారం జరిగింది కదా, ఆ 29 గ్రామాలు ఈ మొదటి ఫేజ్లో ఉన్నాయి. రెండో ఫేజ్ చూస్తే అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రెండో ఫేజ్కి ఒక స్పెషాలిటీ ఉంది, పీపీపీ మోడల్లో వెళ్ళాలనేటువంటి కంక్లూజన్. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అడిషనల్గా తీసుకున్నటువంటి ల్యాండ్ని పీపీపీ మోడల్లో చేయాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. అభివృద్ధి ప్రణాళికని పీపీపీ మోడల్లో తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ఫెసిలిటేటర్, రెగ్యులేటర్గా మాత్రమే వ్యవహరిస్తుంది. ప్రణాళిక, ఫైనాన్సింగ్, ఇతర కార్యక్రమాల అమలు మొత్తం కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో. అంటే ఇప్పటివరకు చాలామంది రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, అక్కడ యాక్టివిటీ లేదు అని అభిప్రాయపడుతున్నారు. చాలా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఎంటర్ కావడానికి అవకాశం ఉంది. ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇళ్ల
అభివృద్ధి దగ్గర నుంచి వివిధ సంస్థలు కార్యాలయాలకి ఇచ్చేటువంటి భూములు అనేక రకాలుగా వస్తాయి. ప్లస్ రోడ్ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్గా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి అంతా కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా చేయబోతారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం ద్వారా మొత్తం తీసుకుంటారా, లేదంటే ప్రణాళికను విస్తరిస్తూ ఉన్నటువంటి ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నటువంటిని యథావిధిగా కొనసాగిస్తూ ప్రణాళికలో భాగంగా విస్తరణలు ఇవన్నీ జరుగుతాయి అనేది ఇంకా క్లారిటీ రావడానికి సమయం పడుతుంది. అభివృద్ధి తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సినవి మిడ్ టర్మ్లో అంటే అమరావతి నగరం రెడీ అయ్యేసరికి ఇక్కడ రావాల్సినటువంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సినటువంటి ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇందులో భాగం చేస్తారు. ఇక దీని సరిహద్దులను ఏ విధంగా డిసైడ్ చేశారు వాటిని కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సరిహద్దులు, ప్రణాళిక వీటి మీద ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తూర్పు వైపున జాతీయ రహదారి NH-16 ఆల్రెడీ చెప్పాను నేను, నేషనల్ హైవే 16 దాన్ని ఒక హద్దుగా చూస్తే ఉత్తరం వైపు కృష్ణానది ఎలాగో ఉంది, పడమర వైపు ఔటర్ రింగ్ రోడ్డు పార్ట్ వస్తుంది. ఈ ప్రాంతం గుంటూరు సమీపంలో అంటే డోకిపర్రు నుంచి తల్లూరు పెదకూరపాడులో ఉన్నటువంటి విలేజ్, వేజెండ్ల అలాగే కాజా వరకు ఈ నగర విస్తరణ జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ని 6 నెలల్లో 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కేవలం 6 నెలలు మాత్రమే సమయం ఇక్కడ, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి మొదటి 2 నెలల్లో సర్వేలు, గ్రీన్ ప్లాన్, బ్లూ ప్లాన్, ఎందుకంటే అమరావతి మొత్తాన్ని కూడా పర్యావరణ హితంగా ఉండే విధంగా అలానే నీటి వనరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా న్యాచురల్గా వెళ్తున్నటువంటి కాలువలు, వాగులు వీటిని కొనసాగిస్తూనే ఒక ప్రణాళిక ప్రకారం బ్లూ ప్లాన్ కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి 2 నెలల్లో ప్రణాళిక పూర్తి చేస్తారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఆధునిక రవాణా నెట్వర్క్లు, కొత్త రైల్వే కనెక్టివిటీ, ఇప్పుడు రైల్వే లైన్ కూడా రాబోతుంది కాబట్టి ఇవన్నీ తీసుకొస్తారు. ఇక ప్రాజెక్ట్ అమలు చేసేటువంటి బాధ్యత అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఈ మధ్యనే ఏర్పాటైంది. SVR శ్రీనివాస్ గారికి దీని బాధ్యతలు అప్పగించారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రణాళికలన్నీ కూడా, ఎందుకంటే నగర పరిధిలో అంతా APCRDA, ADCL పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నగర విస్తరణ ప్రణాళికలో వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ కూడా అన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఉండే ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రణాళిక, అలానే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం, నీరుకొండ దగ్గర NTR స్టాట్యూ నిర్మాణం, మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళిక ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ టాస్క్ అయినా కానీ చేయడానికి ఈ సంస్థ రెడీగా ఉండాలి కాబట్టి ఆ సంస్థ ద్వారా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తం 43 గ్రామాలు తీసుకునే అవకాశం ఉంది ఈ పరిధిలోకి. 29 గ్రామాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి, 14 గ్రామాలు పల్నాడు జిల్లాలో ఉన్నాయి. సో మొత్తం సమగ్ర స్వరూపం చూస్తే కనుక ఇక్కడ మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక. అంటే అమరావతి స్వరూపం మొత్తం కూడా ఈ విధంగా విస్తరించబోతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతంలో మాత్రమే, వెస్ట్ అమరావతి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి భూభాగాలు ఇక్కడ వరకు మాత్రమే పరిమితమైనవి. వీటన్నిటిని ఇట్లా విస్తరించుకుంటూ ఇక్కడ కాజా వరకు, ఈ ఏరియాలో కాజా ఉంటుంది, ఇక్కడ వరకు తీసుకొస్తారనమాట. ఇంక ఇటు పక్కన కూడా భవిష్యత్తులో రావచ్చు, ఎందుకంటే తెనాలి దాకా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది ఫేజ్ 2 కింద మనం చూస్తే, ఇది ఫేజ్ 3 కింద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక బిగ్ బ్లో కింద మనం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 1,77,000 ఎకరాల పరిధికి అమరావతి నగర స్వరూపాన్ని విస్తరించబోతుంది. అంటే ఇది కేవలం ఏదో ల్యాండ్ ఎక్విజిషనో మరొకటో జరుగుతుంది కాదు, ఒక పట్టణ ప్రణాళికని అమలు చేసేటువంటి వ్యూహంలో భాగంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. సో విధి విధానాలన్నీ కూడా బయటకు వచ్చినాక మరింత క్లారిటీ వస్తుంది. కానీ మెగా అమరావతి నిర్మాణానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్టే కనిపిస్తోంది.